వెల్కమ్ టు సిటీవీ న్యూస్. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకుని ఎంజీఎం సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి మాట్లాడుతూ దొంగ ఓట్లతో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చిందన్నారు. కొందరు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఆపుతున్నారు అంటూ సవాల్ విసురుతున్న వారికి మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి హెచ్చరించారు. మేడం ముందుకు రమ్మంటే తీసుకొచ్చి మీరు ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయండి అమ్మా అని చెప్పించడం జరిగింది. అదే బాటలో ఆమె బాటలోనే వాళ్ళ ఇద్దరు పిల్లలు ఈ దేశానికి సేవ చేయాలని చాలా ఈ దొంగ ఓట్ల ద్వారా ఏ బీజేపీ అయితే అధికారంలోకి వచ్చిందో వాళ్ళను దించడం ఒక్కటే కంకరంగా పెట్టుకొని రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రనే కానీ మరి అవన్నీ కానీ ఆయన చేస్తున్న తాపత్రయము, ఆయన కన్సర్న్ అంతా ప్రజలు చూస్తున్నారు. ఈ గడ్డమించి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ దగ్గర నుంచి గడ్డమించి బీజేపీకి కానీ మిగతా మీరు చేసిన దొంగదండాలు, మీరు చేసిన ఓటు దొంగతనము అందరు ప్రజలు గుర్తించిండ్రు. ముందు భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడంలో ఈ దేశ ప్రజలంతా కంకణం కట్టుకొని ఉన్నారు. దానికి మేము తోడుగా ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం